హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చిన గెస్ట్ చాలా డిఫరెంట్ స్టోరీస్తో మన ముందుకు వస్తూ ఉంటారు. ఒక పిట్ట కథ, స్లమ్ డాగ్ హస్బెండ్. అసలు ఆయన స్టోరీ చూసింగే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేం లాంటి స్టోరీ తీసుకుంటున్నారు ఈరోజు మన ఫన్ చాట్లో తెలుసుకుందాం. హాయ్ సంజయ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏదో మీ దయతో ఉన్నాను. నాదైతే లేరు. సో ఈ రోజు అందరు దయతో ఉన్నాను. లేదు, డెఫినెట్గా మీ హార్డ్ వర్క్తో ఇలా ఉన్నారు. నా హార్డ్ వర్క్ ఏముంది, జనాల హార్డ్ వర్క్ అంతే అంటారు. అంటే వాళ్ళు కష్టపడి నన్ను చూస్తున్నారు కదా స్క్రీన్లో, వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ పెట్టాలి. అరే వీటిని చూడలరా అని. బ్రహ్మాజీ గారి అన్ని ఆటోమేటిక్గా వచ్చేసినట్టు ఉన్నాయి సార్ మీకు కూడా? అవునా? అది ఫ్యామిలీలో ఉంటుంది అంటారా? బ్లడ్ లో అలానే ఫ్లో. అంటే ఇట్లా క్వశ్చన్ అడిగితే బ్రహ్మాజీ గారు కూడా సేమ్ ఇట్లా ఆన్సర్స్ చేస్తుంటారు. అంటే అది దాన్ని ఆపలేము, దానికి ఒక స్విచ్ గిచ్చి ఏమి లేవు, ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. సో ఈ రోజు మేము కూడా మా వాళ్ళు ఫుల్ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫన్ కాబట్టి. ఫన్ తో పాటు రెగ్యులర్ గా మిమ్మల్ని అడిగేది కాకుండా ఈ రోజు రియాలిటీ నిజాలు మాట్లాడుకుందాం. రియాలిటీ నిజం స్పైసీ ఏది కావాలంటాడు అది అందరా. సో మీరు అంతా ఆ మాత్రం హింట్ ఇస్తే మీరు చెలరైపోతారు. నేను అలాంటి యాక్టర్, నేను ఏది అసలు నేను లైట్ హార్టెడ్ గా తీసుకుంటాను అన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ మొదలు పెడదాము. సో మీ ఇంట్లోనే సూపర్ హీరో అండ్ సూపర్ యాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఒక సూపర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, గులాబీ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ గులాబీ నా ఫేవరెట్ మూవీ. సో దానిలో బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఎక్స్పెక్ట్ చేయను అక్కడ దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి మూవీ చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటి మంచి యాక్టర్ మీ ఇంట్లో ఉన్నారు, అంత సపోర్టింగ్ మీ ఇంట్లో ఉన్నారు. బట్ బ్రహ్మాజీ గారు అంత ఇది ఇంకా మీ 50% కూడా అచీవ్ చేయలేదు అంటే మీరేమంటారు? ఆయన అది ఇప్పుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వాళ్ళిద్దరు ఉన్నారు. హీ కెనాట్ బికమ్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఇస్ అమితాబ్ బచ్చన్. బట్ అది అభిషేక్ బచ్చన్ మంచి యాక్టర్ కాదని అనలేము. ఆయన చాలా మంచి మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది, బీ హ్యాపీ అని. ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిపెండ్స్. ఆయన ఒక స్థాయిలో వచ్చిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, మీరు వాళ్ళ వారసుడిని, దాని వచ్చే జనరేషన్ని ఆయనతో కంపేర్ చేయలేము. హీఈస్ దేర్, నో వన్ కెన్ టేక్ హిస్ ప్లేస్. సో ఎవ్రీబడి వాళ్ళ స్టైలు ఒక పేస్ ఉంటుంది ఎదగడానికి. ఒక పేస్ ఉంటుంది. కొంతమంది తొందరగా ఎదుగుతారు, కొంతమంది కొంచెం లేట్గా ఎదుగుతారు. అది డిపెండ్. లక్, ఫేట్, హార్డ్ వర్క్ ఆల్ టుగెదర్ హెస్ టు ఒక పాయింట్లో మీట్ అవ్వాలి. ఓకే. సో అంటే బ్రహ్మాజీ గారు మీరు చేసే స్టోరీస్ బ్రహ్మాజీ గారికి చెప్తారా? డెసిషన్ తీసుకుంటారా? ఐ మీన్ ఆయన ఓకే చేస్తారా? ఎట్లా అసలు? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, నాకు సంబంధం లేదు, మనోడు మూవీలోకి వచ్చేసాడు అని చెప్పేసి బ్రహ్మాజీ గారు చెప్పారనమాట. అంటే ఆటోమేటిక్గా వచ్చాడు, అది నా ఇదేం కాదు, నా ప్రోద్బలం కాదు. సో తన ఇంట్రెస్ట్ మీదే తను వచ్చాడు. అవును. నేను నా ప్రీవియస్ జాబ్ క్విట్ చేశాను, నా సొంత డెసిషన్ అది. కానీ ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకు, నేను నేవీలో ఉండే. ఆయన అక్కడ పని చేయాలి. నేను ప్రతిసారి 6 months తర్వాత 2 months తర్వాత వెళ్ళిపోతాను కాంట్రాక్ట్ బేసిస్లో. ఆల్మోస్ట్ 9 monthsకి 10 monthsకి నేను కనిపించను. ఆయనకి అప్పుడు ఇష్టం లేదు. ఆయన చెప్పరు, కానీ మమ్మీ వచ్చి చెప్పేవాళ్ళు, హీ డజంట్ లైక్ ఇట్, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావో. ఆయనకి ఇష్టం లేదు. నాకు అక్కడ నేవీలో కొన్ని రోజు పనిచేసి, అంటే 6 years పనిచేసాను. ఒక ర్యాంక్ దాకా వచ్చిన తర్వాత నేను క్విట్ చేశాను. నాకు ఇది కొన్ని ఉన్నాయి అప్పుడు నేను నా డిసిషన్ తీసుకోవడానికి. ఐ క్విట్ నేవీ, కేమ్ బ్యాక్ హియర్. అప్పుడు డాడీ అడిగారు ఏం చేయాలని. నేను యాక్చువల్లీ వచ్చాను డైరెక్టర్ అవ్వడానికి. బికాజ్ నేవీ టైంలో కూడా నేను స్టోరీ ఇప్పుడు కూడా రాస్తాను. ఐ కీప్ రైటింగ్. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ట్రైనింగ్ బాంబేలో తీసుకున్నా 2 years. ఆలోక్ ఉల్ఫత్ అని ఆయన నవాజుద్దీన్ సిద్దికి వీళ్ళందరినీ ట్రైన్ చేశారు. మనోజ్ వాజ్పేయి, నవాజుద్దీన్ సిద్దికి, లవణ్య గారే రికమెండ్ చేశారు. బికాజ్ షీ వాజ్ మై సీనియర్ బ్యాచ్. ఓకే. తనే రికమెండ్ చేసింది, వీడిని అక్కడ పంపించండి. ఆయన నా గురుజీ చెప్పారు, నువ్వు ఫస్ట్ యాక్టర్ అవ్వు, కంటిన్యూ రైటింగ్. ఒక 15 movies 16 movies చేసిన తర్వాత అప్పుడు నీకు డైరెక్షన్ చేయాలంటే అప్పుడు దిగు. నీకు అప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, ఎలా ప్రాసెస్ అని. సో ఆ ప్రొసీజర్లో నేను యాక్టర్ అయ్యా. అంతే. డాడీ డెసిషన్ ఇప్పుడు ఈ మధ్యలో ఏం లేవు.
నా మూవీ సెలెక్షన్లో కానీ ఏదైనా కానీ నేను వెళ్ళి డౌట్ అడుగుతా, ఇది మూవీ డాడీ, ఇది ఒకటి వచ్చింది, ఇది కథ, ఇది స్టోరీ, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, షుడ్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అంటే ఆయన నో డోంట్ డూ ఇట్ అంటే నేను నాట్ దట్ నేను చేయను, నా ఓన్ డిసిషన్ ఒకటి ఉంటుంది, ఆయన పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. లైక్ మీరు కూడా నా ఒక కామన్ స్టోరీ ఉంది, మీ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, నా పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. సో అలా నేను చూసుకొని వెళ్తున్నాను అంతే. సో కానీ డెఫినెట్గా మీరు చాలా సపోర్ట్ చేశారు. అంటే మీ దానికి చిరంజీవి గారు లాంటి వాళ్ళే వచ్చి ఇనాగ్రేట్ చేయడం కానీ, సో ఆ టైంలో చాలా మంచి బజ్ వచ్చింది సినిమాకి కూడా. సో అప్పుడు మీరు మాట్లాడారు, అసలు మామూలుగానే చిరంజీవి గారు మూవీస్ అన్నిట్లో బ్రహ్మాజీ గారు చేస్తుంటారు కాబట్టి, సో రెగ్యులర్గా అంతకుముందు ర్యాపో ఉందా, ఎప్పుడైనా మాట్లాడారా లేదా ఆ మూవీ ఇనాగ్రేషన్లోనే? అంటే ఐ మీన్ నాకు గుర్తుంది, నా స్కూల్లో ఉన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్, నా అమ్మమ్మ ఇంకా నా తాతయ్య వాళ్ళు చిరంజీవి గారు ఫ్యాన్స్. ఓకే. వాళ్ళ సైడ్ బెంగాలీ కానీ దే నో చిరంజీవి గారు, పెద్ద ఫ్యాన్స్. వాళ్ళ ఇంటికి వచ్చారు, అంటే హైదరాబాద్ వచ్చారు వెకేషన్ కోసం. దే వాంటెడ్ టు మీట్ హిమ్. నేను 7th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. ఇక్కడే డాడీ అడిగారు చిరంజీవి గారిని, మా ఇన్లాస్ వచ్చారు, దే వెరీ బిగ్ ఫ్యాన్స్, మీరు ఒకసారి కలుస్తారా, నేను తీసుకొస్తానంటే ఆయనే చెప్పారు, నో నో వీ విల్ మీట్ ఫర్ డిన్నర్ మీ ఇంట్లోనే. అండ్ హీ కేమ్ హోమ్, హీ మెట్ ఆల్ ఆఫ్ దెమ్, వీ హ్యాడ్ డిన్నర్. అది ఒకటి జరిగింది. సో దే నో అస్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. ఓకే, అప్పటి నుంచి తెలుసు. ఇంకా స్కూల్లో, చెన్నైలో స్కూల్లో మేము అందరూ ఒకే స్కూల్లో చదివాము, పద్మశేషాద్రిలో. ఓకే. శరణన్న, శిరీష్ వీళ్ళందరూ ఒకే స్కూలే, పద్మశేషాద్రి. అండ్ మై మదర్ వాజ్ చరణ్స్ క్లాస్ టీచర్. ఓ, ఈ విషయం అయితే ఎప్పుడు తెలియదు నేను. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీతో జర్నీ చేస్తూ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను ప్రతి మూవీ అప్పుడు, కానీ బట్ ఎనీ టైమ్ ఐ మీట్ చరణ్ అన్న, హీ ఆస్క్ ఫస్ట్ థింగ్ అబౌట్ మై మదర్, హౌస్ ఆంటీ అని, బికాస్ క్లాస్ టీచర్ కాబట్టి. ఓకే, అప్పుడు చరణ్ గారికి మీ మదర్ క్లాస్ టీచర్. అవును, చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ ఐ వాజ్ ఇన్ ద సేమ్ స్కూల్, నేను జూనియర్ సెక్షన్లో, అండ్ నాకు సీనియర్. ఓ నైస్ నైస్. సో అటు కూడా ర్యాప్. అవును. చరణ్ గారితో మాట్లాడుతుంటారా? వాళ్ళు పెద్ద స్టార్స్, వాళ్ళకి టైం ఉండదు. నేను మొన్న బుచ్చిబాబు గారు సెట్స్కి వెళ్ళా, సో టు మీట్ బుచ్చిబాబు గారు అండ్ చరణ్ ఉన్నారు ఆబ్వియస్లీ అని వెళ్ళా. ఐ మెట్ హిమ్ ఆల్సో అండ్ హీ టోల్డ్ మీ, ఎందుకురా ఎంతసేపు వచ్చావు అంటే నేను చెప్పాను ఆల్మోస్ట్ 1.5 hour అయింది. వెంటనే వచ్చి కలవాల్సిందంటే హీ వాజ్ బిజీ విత్ సమ్ మీటింగ్ అక్కడ ఆయన టెంట్లో, అందుకే కలవలేదు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి వచ్చి కలిశాను. ఆ ర్యాపో ఉంది, దే నో మీ, దట్ గుడ్ విల్ అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి, తెలుసు కాబట్టి రోజు వెళ్ళి కలవడం, అరే చరణ్ నాకు తెలుసు అవన్నీ లేవు. ఉంది, అది మనకు తెలియాలి. అంటే నాకు ఇంకోటి కూడా తెలుసు, అల్లు అర్జున్ గారికి మీరు ఏం ఫ్యాను? 2 people ఇన్ ఈ ఇండస్ట్రీలో, డార్లింగ్ అండ్ బన్నీ. డార్లింగ్ అయితే మీరు పెద్ద బిగ్ ఫ్యాన్. అవును. మీరు నేను అడిగాను కూడా, మీరు ఎవరైనా కాంబినేషన్లో చేస్తారా అంటే కనుక ప్రభాస్ గారి కాంబినేషన్లోనే చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇప్పుడు బయట కూడా వింటున్నాను ఏదో ప్రభాస్ గారి కాంబినేషన్ అని, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పెద్ద స్క్రీన్లో పడిన తర్వాత మీకు తెలుస్తుంది, ఇప్పుడు నేనేం చెప్పను. అంటే ఇంకొకటి కూడా, అంటే మీ లుక్ అంతా చేంజ్ అయిపోయింది. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ రాఖీ అప్పుడు చేశాను యాక్చువల్గా. సో అప్పటికిప్పటికి చాలా చేంజ్ వచ్చింది మీ లుక్లో, మొత్తం హెయిర్ కూడా అంతా చేంజ్ ఉంది. ఏంటి ఏదైనా కొత్త డిఫరెంట్ ప్రాజెక్టా ఏంటి? పెద్ద ప్రాజెక్ట్ చెప్పట్లేదు అంటే, ఒక పెద్ద ప్రాజెక్టు అది వేరు, పెద్ద స్టార్తో చేస్తున్నా, పెద్ద డైరెక్టర్తో. ఓకే. ఇంకొక ప్రాజెక్ట్ ఇస్ మై ఓన్ సోలో ప్రాజెక్ట్ యాజ్ ఎ లీడ్, దట్ ఈస్ ఆల్సో బిగ్, కానీ ఆ ప్రాజెక్ట్ పోలిస్తే ఇది చిన్నది. దానికి ఆ పెద్ద స్టార్ ప్రాజెక్ట్కి ఈ లుక్, నా ఓన్ ప్రాజెక్ట్కి ద హెయిర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ప్రాజెక్టే కానీ ఎవరు ఏంటనేది అసలు కొంచెం నా సొంత ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడొచ్చు, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయలేను. ఎందుకు? బికాస్ నథింగ్ హెస్ బీన్ టోల్డ్ అబౌట్ ఇట్. కొంత తెలుసు జనాలకి ఆ ప్రాజెక్ట్ గురించి.
దానిలో నాకు కూడా కొంచెం తెలిసింది, అందుకే అడిగాను. మీకు తెలుసు కాబట్టి మీ దగ్గర లేదు అందుకే చెప్పట్లేదు. డెఫినెట్గా ఒక మంచి పెద్ద బిగ్ ప్రాజెక్ట్తో, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్తోనే వస్తున్నారు. బట్ మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్ కోసము. సో నెక్స్ట్ చూస్తే కనుక అల్లు అర్జున్ గారు ఒక షూ స్టోరీ ఏదో విన్నా నేను. షూ స్టోరీయా? అల్లు అర్జున్ గారితో ఒక షూ స్టోరీ నాకు లాస్ట్ ఇయర్ చెప్పారనమాట. లేదు అది ఇప్పుడు ఏం అలా జరగట్లేదు. షూ స్టోరీ నాకు గుర్తు రావట్లేదు. లేదు చెప్పారు, మర్చిపోయారు ఐ థింక్ మేబీ. కానీ అది అల్లు అర్జున్ గారితో ఇది ఇప్పుడు ఏం జరగట్లేదు. ఓకే, సో మీరు అల్లు అర్జున్ గారికి వన్ ఆఫ్ ది ఫ్యాన్ అని నాకు తెలుసు, ఫ్యాన్ బాగా అని. నేను బేసిక్లీ అంటే డాడీ బాధపడకూడదు, ఆయన్నే చూసి మూవీ దిగాను అల్లు అర్జున్ గారిని. అరే మూవీ చేయాలి, అల్లు అర్జున్ని చూసి ఆయనలాగా అవ్వాలి అని దిగా. దాని తర్వాత దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఆయన మూవీ ఏది బన్నీ ఆర్య చూసి, అప్పుడు నేవీలో ఉండే, ఇలా అవ్వాలని అప్పుడు క్విట్ చేసి ఇంటికి వచ్చాను. ఆ టైంలో వర్షం చూసా అని అక్కడ మళ్ళీ పడిపోయా. వీళ్ళిద్దరు అంతే నా దేవుళ్ళు అంటే వీళ్ళిద్దరు, వీళ్ళని చూసి వెళ్ళిపోవాలి అంతే. చూసారా బ్రహ్మాజీ గారి ఇక్కడ డబుల్ యాక్షన్, మీరేం చెప్పుకోకుండా అందరూ. అది ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆల్రెడీ అంటే పర్మనెంట్ అయ్యేది. అందుకే అంటున్నాను డబుల్ యాక్షన్ అని చెప్పి. అంటే మా ఇంట్లో పూజ గది ఉంటుంది కదా, ఆయన పూజ గది, ఇంట్లో ఉన్న పూజ గది. వీళ్ళు టెంపుల్స్ బయట తిరుపతి అలా. మంచి అల్లు అర్జున్ గారు మీరు కలిసినప్పుడు ఒక మూమెంట్, ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా, మీరు కలిసారు కదా అల్లు అర్జున్ గారు. సో చెప్పారు ఎప్పుడైనా ఇట్లా నేను మీకు ఫ్యాన్ అని కానీ ఇట్లా అని? ఆయన నేను ఒకటి చెప్తా, ఈ అల్లు అర్జున్ గారిని లేకపోతే ప్రభాస్ గారిని కలిస్తే నాకు నోటి నుంచి మాటలు రావు, ఇలానే చూస్తూనే ఉంటాం. అంటే ఇది నిజంగానే జరుగుతుందా, నేను ఇక్కడనే ఉన్నానా, నేను బతికి ఉన్నానా, ఇది కళనా, అలానే ఉంటుంది. తర్వాత మాటలు వస్తుంది, ఆ మాటలు ఏమో లాజిక్ ఉండదు, ఎందుకు తుత్తుగా మాట్లాడుతున్నా ఆ ఎక్సైట్మెంట్తో, అలా ఉంటుంది. ఎప్పుడు చెప్పలేదా నీ ఫ్యాన్స్? ఆయనకి తెలుసు, స్లమ్ డాగ్ టైంలో ఆయనకి ఐ సెంట్ హిమ్ బాక్స్ ఆఫ్ బ్రౌనీ అండ్ ప్లస్ ఆయన డాడీ ఫోన్ చేసి ఐ రిసీవ్ దిస్ థింగ్, టెల్ హిమ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ దట్. నంబర్ కూడా తీసుకున్నారు. ఈ టోల్డ్ మీ టెల్ హిమ్ టు మీట్, నేను ఫ్రీ అయినప్పుడు ఐ మీట్ హిమ్. దాని తర్వాత అది అవన్నీ లొల్లి అయింది కదా, స్టాంపీడ్ కేసు అవన్నీ. సో అందుకే నేను ఏది పుష్ చేయలేదు, ఆయన్ని కలవాలి అని పుష్ చేయలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్లో మనం డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, డార్లింగ్ కలిసినప్పుడు? ఏమో తెలీదు, అది నేను ఇప్పుడు వణుకుతున్నా ఆయన్ని కలవాలంటే ఎలా ఉంటుందని. అయ్యో, ఇది ఫస్ట్ టైం మీట్ అయ్యారు కదా ఆల్రెడీ? సలార్ సెట్స్లో మీట్ అయ్యాను. నేను పక్కనే వెళ్ళలేదు, ఆయన పక్కనే కూర్చున్నారు, ఆ మానిటర్ రూమ్లోనే పక్కన కూర్చున్నారు. నేను ఇలా చూసి అయ్యో మాది ఈయన పక్కన కూర్చున్నారు, నా పక్కన ఏం చేయాలో నాకు తెలియదు, మూసుకొని ఆయన్నే చూస్తున్నా అంతే. వెళ్ళారు షార్ట్కి, నేను ఇలా చూస్తున్నా టెంట్ నుంచి, ఆయన వెళ్ళారా మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారా అని. సో ఒకసారి కూడా మీరు వెళ్ళి మాట్లాడలేదా? హాయ్ చెప్పాను, ఆయన కూడా అదే అరే బ్రహ్మాజీ కొడుకు హాయ్ అవన్నీ చెప్పిన తర్వాత అది చాలు, నేను అమ్మా లైఫ్ సెట్ అయిపోయిందిరా, ఇంత మాట అన్నా సరే అదే సెట్ అయిపోయింది. డార్లింగ్ అన్నారా, ఏం పిలిచారు? లేదు ప్రభాస్ అన్ననే పిలిచారు అంతే. సూపర్. అంత ధైర్యం లేదు డార్లింగ్, ప్రభాస్ గారు డార్లింగ్ అన్నారా అంటే అంటారు, కానీ ఆ మూమెంట్లో మీరు ఆయన్ని ఒక రేంజ్లో ఊహించుకుని అంత పెద్ద ఫ్యాన్ ఆయన సడన్గా పక్కన ఉంటే ఇవన్నీ రావు థాట్స్, డార్లింగ్ పిలవాలి, ఏం పిలవాలి అన్నాన్ని అయిపోయింది. సూపర్ అండి. అయితే ఫస్ట్ ఒక 2 డ్రీమ్స్ అయిపోయినాయి. సో ఒక పిట్ట కథ, మీ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పినట్టు ఒక పిట్ట కథ కానీ, ఒక స్లమ్ డాగ్ హస్బెండ్ కానీ, సో స్టోరీస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. మంచి స్టోరీ సెలెక్షన్ కూడా బాగుంది, కానీ అనుకున్నంత హిట్స్ రావట్లేదు అనేది. బ్లాక్ బస్టర్ అయింది. అవును, పిట్ట కథ చాలా. స్లమ్ డాగ్ లో కొంచెం నేను స్టోరీ సెలెక్ట్ చేశాను కాబట్టి అది నేను అనుకున్నది జరగలే, ఎగ్జిక్యూషన్లో అది
చెప్పలేము, చాలా అయినాయి. ఓకే, నో ఇష్యూ. అది ఇంకా సినిమా అయిన తర్వాత మనం అనుకున్న 50% వచ్చినా కూడా అది హిట్ అయిద్ది అని చెప్పేసి జనరల్ గా డైరెక్ట్. అందుకే ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ నేను ఎక్కువ రిస్క్ తీసుకోవట్లే. సెలెక్టెడ్ 2 movies విచ్ ఆర్ ఇప్పుడు ట్రెండ్ తగ్గినట్టే. సోషియో ఫ్యాంటసీ, అదే విజువల్స్, ఇప్పుడు ట్రెండింగ్ విజువల్స్, టోన్ మంగళవారం టైప్ ఆఫ్ టోన్, కలర్ టోను, ఆ షార్ట్ బ్లాగ్స్ మేకింగ్ అవన్నీ ట్రెండ్ తగ్గినట్టే వెళ్తున్నా. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ నౌ. ఐ వాంట్ టు గివ్ అనదర్ పిట్టగద టైప్ ఆఫ్ హిట్, దెన్ అగైన్ ఐ విల్ ట్రై ఎక్స్పెరిమెంట్. నైస్. కానీ ఒక పిట్ట కథ అనేది చాలా డిఫరెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నాకు నరిషన్ ఇచ్చినప్పుడు నాకు అసలు స్టోరీ అర్థం కాలేదు. ఇది బాగుంది, నా ఇటు అటు నన్నే కన్ఫ్యూజ్ చేశారు. సో నన్ను కన్ఫ్యూజ్ చేశారంటే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళకి నచ్చుతుంది, చాలు వెళ్దామని. లాస్ట్లో ఆ డబ్బుల దగ్గర కానీ అదంతా ఫోన్ కాల్స్ కానీ అసలుకి చాలా డిఫరెంట్. ఇప్పటికీ మాట్లాడుతున్నారు విశ్వాంతో? మధ్యలో ఫోన్ చేస్తూనే ఉంటాడు. అంటే నాట్ టూ మచ్ ఇన్ టచ్, బట్ ఆన్ అండ్ ఆఫ్. ఆ తర్వాత నేను చందు సార్తో రెగ్యులర్లీ టచ్లో ఉంటా, నా డైరెక్టర్. ఓకే. నేను అప్పుడు మీరు ఆ మూవీ ఎప్పుడు తనని ఇంటర్వ్యూ చేశాను యాక్చువల్గా. మొత్తం డే అంతా చేసాం మేము యాక్చువల్గా మీ షూట్ టైంలో భవ్య స్టూడియోస్లో. ఎస్, చేశాను నేను. ఇంకా ఆ తర్వాత ఇంకా చాలాసార్లు ట్రై చేశాను కానీ మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. సో తను బిజీ, సమ్ ప్రాజెక్ట్స్ అట్లా బిజీ ఉన్నారు. బట్ నెక్స్ట్ మీ తర్వాత మళ్ళీ తీసుకొని వస్తాను నేను. ఎవరిని? విశ్వాంత్. సో చూస్తే కనుక మీ మిస్సెస్ చాలా బాగుంటారు. తను హీరోయిన్ కాబట్టి బాగుంటుంది. ఎస్, హీరోయిన్ బాగుంటారు. ప్లస్ తను మిస్ ఇండియా. అదే చెప్తాను నేను. తను మిస్ ఇండియా చాలా బాగుంటారు. బట్ ఎట్లా ప్రపోజ్ చేశారు, ఎట్లా పడేశారు, ఎలా ఒప్పించారు చెప్పండి అసలు. ఇది ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సో ఈ రోజు నాకు టైం కుదిరింది. నేను ఒక మూవీ చేస్తుండే, అది మధ్యలో ఆగిపోయింది. అంటే నేను స్టాప్ చేసేసా మూవీ. ఆ మూవీ ఆడిషన్స్కి వచ్చింది బేసిక్లీ. సో నేను జనరల్లీ వెళ్ళను మూవీ స్టార్ట్ అయ్యేదాకా, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఆడిషన్స్ వీడిషన్స్కి నేను అసలు ఆఫీస్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని. ఎందుకో తెలీదు, అది చెప్తారు కదా దేవుడు అలా క్రియేట్ చేస్తాడు కాబట్టి. ఆ రోజు ఎందుకో నా డైరెక్టర్ నాకు ఆ రోజు ఆడియన్స్కి ఎవరెవరు వస్తున్నారు హీరోయిన్స్ కొత్త అని ఉట్టి ఈ అమ్మాయి ఫోటో పంపించారు. నా వైఫ్ ఫోటో, అది వస్తుంది కదా వాట్సాప్ ఇమేజ్ అంటే ఫోటో అని వచ్చింది కదా. ఏంటి ఫోటో పంపించారని క్లిక్ చేస్తే ఇలా చూసా అమ్మాయిని. ఓకే సార్, ఫోన్ సార్ ఎప్పుడు వస్తుంది అమ్మాయిని అడిగాను. ఆఫ్టర్నూన్ వస్తుంది సంజయ్, నేను ఆడిషన్ చేసి నేను చెప్తాను నీకు రిజల్ట్స్. లేదు సార్ నేను వస్తాను, మీరు ఎలా ఆడిషన్స్ తీసుకోండి, నేను ఎప్పుడో ఏడీగా అప్పుడు చేసే పని మళ్ళీ ఎలా జరుగుతుందని అలా ఏదో ఒకటి రీజన్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా బిహేవియరు, నా బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసి తర్వాత ఈవినింగ్లో వీళ్ళన్నీ ఆడిషన్స్ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈమె ఉంది వేరే రూమ్లో కూర్చుంది, మేనేజర్తో ఏదో మాట్లాడుతుంటే వచ్చి అడిగారు, ఏం సంజయ్ ఈరోజు కొంచెం తేడాగా కనిపిస్తున్నావు అంటే, సో ఏం లేదు సార్, పొద్దున మీరు ఒక ఫోటో పంపించారు, దాని తర్వాత మొత్తం మైండే తేడా అయిపోయింది, మీరు ఎందుకు పంపించారో నాకు తెలీదు, ఇప్పుడు దాకా ఎప్పుడు పంపిలే. ఒక 50-60 మెంబర్స్ని ఆడిషన్ చేశారు, ఆ టైంలో ఎప్పుడు ఏం పంపిలే, ఈరోజు ఎందుకు పంపించారు నాకు తెలీదు. అప్పుడు నేను బయటకు వచ్చా ఆఫీస్ నుంచి, ఇంటికి వెళ్ళిపోదామని. అమ్మాయి తను బయటకు వచ్చింది. ఓకే సంజయ్ గారు ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటే నన్ను అడిగా, హౌ డిడ్ యూ కమ్, క్యాబ్ బుక్ చేస్తారంటే అప్పుడు చెప్పా, నా ఇల్లు ఆన్ ద వే, ఐ విల్ డ్రాప్ యూ అని అని చెప్పా. ఆన్ ద వే ఏం కాదు, ఆమె ఏదో గచ్చిబౌలిలో హోటల్లో ఉంది, నా ఇల్లు ఏమో ఫిల్మ్ నగర్. ఓ యూ స్టే దేర్ ఓన్లీ, యా ఐ స్టే దేర్ ఓన్లీ అని చెప్పా. దా బండి కొని తీసుకెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఎవరు ప్రపోజ్ చేశారు? మీరేమనుకుంటున్నారు ఎవరు ప్రపోజ్ చేశారు? ఇవన్నీ చెప్పిన తర్వాత మీరే ప్రపోజ్ చేశారని నేను అనుకుంటున్నాను. నో, తను ప్రపోజ్ చేసింది. ఏంటి ట్విస్ట్ మాకు మళ్ళీ? 1 month తనకు తెలిసిపోయింది తనంటే నాకు ఇష్టం, నాకు తెలిసిపోయింది నేనంటే తనకి ఇష్టం. నేను చాలా అప్పుడు నేను డిసైడ్ చేశా, నేను మాత్రం అస్సలు తగ్గను అని. చూసా ఎన్ని రోజు తను కంట్రోల్ చేసి ఒకరోజు చెప్పేసింది. అదే డ్రాపింగ్ సందర్భంలో ఏదో ఒక ఇమోషనల్ ఏదో చెప్తుంటే ఆమె ఏడుస్తూ ఐ లైక్ యూ సంజయ్ అని చెప్పారు. లైక్ యూ నేను అడిగా,
ఏంది లైక్ యూ అంటే వాట్ డూ మీన్ బై లైక్ యూ అంటే దట్ ఈస్ వాట్ ఐ లవ్ యూ అని చెప్పింది. అది బాగుంది. ఇది మరీ టూ మచ్ సార్. మీరు చూసి మీరు ఒక ప్రపోజ్ చేస్తే అమ్మాయికి లైఫ్ లాంగ్ అదొక ఇది కదా. కానీ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఆ లైఫ్ లాంగ్ జనరల్గా ట్రెడిషన్ ప్రకారం తరతరాలు మన ముత్తాత నుంచి అబ్బాయిల వాళ్ళే ప్రపోజ్ చేస్తారు. ఏదో కొత్తగా అయింది, ఇది గుర్తులా ఉంటుంది కదా. సో మాకే కాదు మెమరీ మీకు కూడా ఉండాలి. అవును. కానీ తను కూడా ఈ రోజు కూడా రిగ్రెట్ చేస్తూనే ఉంటుంది, నీకెందుకు నేను ప్రపోజ్ చేశాను, నువ్వు ప్రపోజ్ చేయాల్సింది. ఇక కదా. సో మేము కూడా అదే ఫీల్ అవుతున్నామండి. యాక్చువల్గా కొంచెం ఆగితే ఆయనే ప్రపోజ్ చేసేసేవాళ్ళు మీకోసమే. అంత దూరం ట్రావెల్ చేసి మరి డ్రాప్ చేసినప్పుడు ఇంకొక ఫ్యూ డేస్ ఆగితే ప్రపోజ్ చేసేవాళ్ళు. బట్ అలా మిమ్మల్ని అక్కడ ఎమోషనల్గా ఇదే కనెక్ట్ అయిపోయి పాపం మీరు. ఇంకా తను బాంబేలో పెద్ద పెద్ద సీరియల్స్ చేసింది, యాడ్స్ అన్నీ చేసింది. తన వెంట చాలా అబ్బాయిలు ఉన్నారు అదే ఇండస్ట్రీ నుంచి. నాకు అది ఒక కిక్. ఇదిగో మీరందరూ వచ్చి ప్రపోజ్ చేశారు, అసలు దేకలేదు. మిస్ ఇండియా వచ్చి నన్ను ప్రపోజ్ చేసింది అంటే నాలో ఏదో ఉంది. సూపర్. అసలుకి ఇది ఎట్లా అంటే ఒక అమ్మాయి వచ్చి పడింది అంటే పక్కోళ్ళందరూ అసలుకి ఇదైపోవాలి, అరే ఆ అమ్మాయి వీడికి ఎలా పడిందిరా అని బయటికి జనరల్గా చెప్తూ ఉంటారు ఈ మాట. బట్ ఇది మీ రియల్ లైఫ్లో నిజం చేసి చూపించారు. ఇంకొకటి ఏంటంటే బాంబేలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను కదా, సో అది ఉంటుంది వాళ్ళకి. ఏంటి సౌత్ వాళ్ళంటే కొంచెం నల్లగా ఉంటారు, ఇడ్లీ సాంబార్ తింటారు, అది ఒక ఫిక్స్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఈమె విషయం వచ్చేసరికి ఆమె తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో వాట్ ఎవర్ కొలీగ్ సర్కిల్లో ఐఎమ్ డేటింగ్ సంబడి చెప్పింది. అంటే వాళ్ళు ఏదో అదే సర్కిల్లో అనుకున్నారు, బాంబే సర్కిల్లో. నో ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్కు ఈ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. నో హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, ఈజ్ తెలుగు. సౌత్ ఇండియన్. అది దాన్ని ఆ కిక్కే వేరే. అరే మీ బాంబేకి వచ్చి మీ అమ్మాయిని పటాయించి నేను తీసుకొచ్చేసాను రా, ఇన్ని సంవత్సరాలు మీరు చేయలేకపోయే పని నేను చేశాను. సూపర్. అది మాత్రం సూపర్. ఎండ్ ఆఫ్ ది డే రవితేజ గారు చెప్తారు కదా మూవీలో, కిక్కే వేరేలా ఉండాలి. సూపర్. మొత్తానికి మంచిగా అసలుకి మ్యారేజ్ ఎన్ని అంటే ప్రపోజ్ చేసిన తర్వాత అంటే లవ్ కమ్ మ్యారేజ్ ఎంత టైం పట్టింది? 1.5 year. 1.5 year. ఓకే. సో నెక్స్ట్ ఒక బుజ్జి స్టార్ కూడా వచ్చేసాడు. అవును. మాకు అట్లీస్ట్ నేమ్ కూడా రివీల్ చేయలేదు. మీ బాబు లాస్ట్ ఇయర్ 1 year కంప్లీట్ అయినట్టు. 1 year కంప్లీట్. 2nd March కంప్లీట్. అస్సలకి నాకు దీని మీద కంప్లైంట్ ఉంది. బాబుడు ఇలా పుట్టంగానే ఇట్లా మంచిగా బాబు పుట్టారు అని చెప్పారు, కంగ్రాట్స్ అని చెప్పాము. సో అట్లీస్ట్ మమ్మల్ని అసలు దేనికి ఈవెంట్కి కానీ ఫంక్షన్కి కానీ మమ్మల్ని పిలవాలి అంటే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, వద్దు అందరు కళ్ళు పడుతుంది, వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. నేను మాత్రం జస్ట్ కొన్ని రోజు ఈ ఇయర్ ఎండ్ దాకా ఆగుతా, దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేస్తాను, వాడిని ఈ లైన్లోనే దింపుతా. ఇండస్ట్రీకి తీసుకొచ్చేస్తా. అవును, డాడీ ఆల్రెడీ వాడిని ఫిక్స్ మైండ్, డాడీకి ఆల్రెడీ ఫిక్స్ చేసి వీడు యాక్టర్ అవుతున్నాడు ఫిక్స్. బ్రహ్మాజీ గారు కూడా ఫిక్స్ అయిపోయారు. అవును, ఆయన ఫిక్స్. అంటే నన్ను మోల్డ్ చేయలేకపోయారు కదా, నా మీద అంత కంట్రోల్ తీసుకోలేకపోయారు. ఇటు దొరికిండ్రా అని. ఇంకా చిన్నప్పటి నుంచి ఇదే మోడ్లో అక్కడ ఫాదరు హీరో, మదరు మిస్ ఇండియా కమ్ హీరోయిన్, ఇంకా తాతగారు ఇంకా సూపర్ స్టార్ ఆయనకి మీ ఇంట్లో. సో ఆయన్ని బాగా నేను ఏంటంటే నేను నేవీ వదిలేసి ఇక్కడ వచ్చాను కదా, సో నాకు ఆ టైం దొరకలేదు ప్రాపర్గా యాక్టర్గా మోల్డ్ అవ్వడానికి. టైం వేస్ట్ చేసి, అంటే వేస్ట్ అని చెప్పట్లే, కెరియర్ డిఫరెంట్ ఉండే. వీటిని ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఒక గ్రాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బాబుకి ఏం పేరు? శ్రితిక్. SHRITIK. సో తను నెక్స్ట్ అసలుకి ఇప్పుడు 1 year కంప్లీట్ అవ్వగానే ఇది యాడ్ చేస్తున్నానని చెప్పి విన్నాను. యాడ్ కోసం మనం ట్రై చేస్తున్నాం, అది ఒక కోల్గేట్ యాడ్ మోస్ట్ ప్రాబబ్లీ అయిపోతుంది ఈ ఇయర్ ఎండ్. ఇంకా 1 year నుంచే ఇంకా అప్పుడే దింపేశారు ఇంకా యాక్టింగ్ లోకి, ఇంకా మీరు అనుకున్న వేలోకి వచ్చేసి. యాడే కదా, చిన్నపిల్ల యాడ్. రేపు పొద్దున ఇదే స్టేజ్ లో మీరు చూడండి, ఇదే స్టేజ్ లో మీ ఇక్కడ కూర్చొని అక్కడ మీ అబ్బాయి కూర్చొని ఉంటే నువ్వు ఆ ఏజ్ లో అప్పుడు ఇట్లా యాడ్ చేసావు అంటే ఎట్లుంటది? అది చెప్పి ఐ థ్యాంక్ మై ఫాదర్ అలా చేసాడని. ఆ లెగసీ అన్నప్పుడు ఆ మెమరీ కదా అదంతా. ఏదైనా మళ్ళీ వెనక్కి అది రాదు కదా, చైల్డ్హుడ్ అనేది అస్సలు రాదు. ఆ టైమింగ్ ఆ 1 year. ఇప్పుడు కూడా నేను ఇంటి నుంచి బయలుదేరే ముందు నా వైఫ్ తన ఫోటోషూట్ చేస్తుంది, హోలీ ఫోటోషూట్. స్టూడియో లాగా తయారు చేసి ఫోటోషూట్. సో ఇప్పుడు అది ఇంకా వాళ్ళకి మెమరీ కదా,
ఎట్లా అయినా సరే సూపర్ సూపర్ అసలుకి. నెక్స్ట్ మీ బాబు ఇప్పుడుకి 1 year కంప్లీట్ అయిపోతుంది. మీ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్స్ చేస్తున్నారని విన్నాను నేను, ఎంతవరకు కరెక్టేనా? అంటే 2 projects ఉన్నాయి, మీరు మీ మిస్సెస్ హీరోయిన్ గా చేస్తున్నారు, 2 projects. అసలు ఏంటి దాని గురించి చెప్పండి అసలుకి. ఒకటేమో పిట్టకథ టీంతో చేసాము, అది రెడీ అయిపోయింది. అది జస్ట్ ఫైనల్ టచెస్, మిక్సింగ్ అవన్నీ ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. టీజర్ కూడా రెడీ ఉంది, అది కూడా కొంచెం ఫైనల్ టచెస్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇంకోటి యాజ్ బాబీ అని ఒక మూవీ చేశారు. దాంట్లో 4 heroines ఉన్నారు, 2 heroines మెయిన్ హీరోయిన్స్. ఆ మెయిన్ హీరోయిన్లో 1 of them is my wife. ఓకే. సో అది మొత్తం మనాలి, లదాఖ్ ఆ సైడ్లో షూట్ అయింది. హైదరాబాద్లో కూడా అయింది. బేసిక్లీ 4 stages ఆఫ్ బాయ్స్ లైఫ్, మెచ్యూర్ ఫ్రమ్ ఇంటర్ ఫైనల్ ఇయర్ నుంచి జాబ్, పెళ్ళి దాకా. పర్స్పెక్టివ్ ఆఫ్ అ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్. ప్రతి అమ్మాయిని వాడు కలిసినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఈడి పర్స్పెక్టివ్ ఉంటుంది. 2 స్టోరీ నరేషన్ విల్ బీ ఇన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ప్రతి అమ్మాయి సైడ్ నుంచి, ఈడి సైడ్ నుంచి. ఈడి క్యారెక్టర్ ఏంటంటే బేసిక్లీ ఒక అమ్మాయిని చూస్తే ఈమెనే పెళ్లి చేసుకుంటా, ఆడు ఆల్రెడీ ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తాడు. పెళ్ళి, పిల్లలు, స్కూలు అని వెళ్ళిపోతాడు. అమ్మాయిల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, నాకు జాబ్ ఉంది, నేను ఇప్పుడు యూఎస్ వెళ్ళాలి, వాట్ ఎవర్ ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయి. ఐ విల్ గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ ఐ హవ్ సెటిల్ డౌన్. మనం ఏంటి రాంగ్ అనుకుంటాం, కొంతమంది అది రాంగ్, ఇంత లవ్ చేసాడు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అనుకుంటారు కదా. కానీ అమ్మాయి పర్స్పెక్టివ్లో అది కరెక్ట్ కదా. అమ్మాయి కూడా ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. వీడేందో పడిపోయాడు, వెంటనే ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తాడు. ఇది వీడి పర్స్పెక్టివ్లో వీడి రైట్, తన పర్స్పెక్టివ్లో తన రైట్. వీఆర్ షోయింగ్ టుడేస్ జనరేషన్ వై బ్రేకప్స్ ఆర్ హ్యాపెనింగ్, వై దర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్, అవన్నీ. సో ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి, సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జనరేషన్లో బ్రేకప్స్ ఎక్కువ ఉన్నాయి, లాంగ్ డిస్టెన్స్ లవ్ లేదు, మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే సెటిల్డ్ ఉంటే, ఇంత జనరల్గా చూస్తే కూడా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇంత ప్యాకేజ్ ఉంటేనే మేము చేసుకుంటాము, అది ఇంత సెటిల్ అయి ఉండాలి. అది మ్యాక్సిమం అమ్మాయిల సైడ్ నుంచి ఆ ప్యాకేజ్ ఇది వస్తుంది. అబ్బాయి సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను నేను. అమ్మాయి సైడ్ నుంచి ప్యాకేజ్ ఇంత మంత్లీ శాలరీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అంటున్నారు కదా. మ్యారేజ్ ఇస్ బిట్వీన్ 2 people కదా. వై హీ హెస్ టు ఓన్లీ హ్యావ్ శాలరీ, యూ ఆల్సో కెన్ హ్యావ్ శాలరీ. హీ విల్ ఆల్సో ఆస్క్ ఆల్సో కదా. వాడికి ఉంటాయి కదా, ఆడ అడగట్లేదు ఎందుకు, ఆవిడ అబ్బాయి సొసైటీ ఆడిని అలా తయారు చేశారు. ఇప్పుడు కూడా అది అన్ని పాత రోజులు సార్. ఇప్పుడు కూడా అమ్మాయి కూడా ఎర్న్ చేస్తుంది, అండ్ సో వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు కూడా ఎర్న్ చేస్తున్నారా. అండ్ మీరు చూస్తే కనుక సేమ్ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు మంచిది, ఈక్వల్గా ఉండాలి. నౌ ఇఫ్ యూ ఆర్ కంపీటింగ్ ఇన్ ద సేమ్ వరల్డ్, అమ్మాయా అబ్బాయా ముసలోడైనా సరే ఎవరైనా సరే, యు ఆర్ ట్రయింగ్ టు కంపీట్ ఇన్ ద సేమ్ వరల్డ్. సో బీ ఈక్వల్. నాకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ బికాస్ ఐఎమ్ అ గర్ల్, I am a senior citizen, I am this, I am that, and then don't compete, sit at home. You want to come into the competition, you have to be equal. Everybody has equal rights then. Playing field lo equal rights undali. Cricket lo oka team 2 teamlu unnai, Pakistan India, ఇద్దరికి సేమ్ రూల్స్ ఉంటాయి కదా. ఇండియా కాబట్టి వాడికి ఎక్స్ట్రా బెనిఫిట్స్, పాకిస్తాన్ కాబట్టి యూఆర్ ఇన్ వెన్ యూ కమ్ ఇన్ టు దట్ స్టేడియం రూల్స్ అప్లై ఈక్వల్లీ. సో కానీ అలా చూసుకుంటే అమ్మాయి ఎక్కువ, గర్ల్ ఎక్కువ వర్క్స్ ఉంటాయి సార్. మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్కి వెళ్ళినా సరే ఎక్కువ పిల్లల రెస్పాన్సిబిలిటీ కానీ ఇంట్లో వర్క్స్. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు దట్ గర్ల్ హెస్ టు, వెన్ ద ఫ్యామిలీ ప్లానింగ్ జరిగిన తర్వాత, లైక్ ఇన్ మై హౌస్ మాకు వర్క్ డివైడెడ్ ఉంటాయి. దిస్ సో అండ్ సో టైమ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సన్. అంటే మై వైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ దిస్ టైమ్, డేలో నైట్లో తను, అలా మేము డివైడ్ చేసి ఈక్వల్గా వర్క్ చేయాలి. బట్ అందరూ అలా లేరు కదా సార్. అలా ఉంటేనే మ్యారేజెస్ విల్ హోల్డ్, అదర్వైజ్ ఎక్కడో ఒకటి ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ మధ్య వీటన్నిటికన్నా కూడా ఈగో క్లాషెస్, బ్రేకప్స్, మీరు అన్నారు సోషల్ మీడియా సంథింగ్ అని, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? ఆబ్వియస్లీ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎవడు పడితే ఆడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాడు. నిజంగానే మొన్న మహబూబ్ మేళాలో ఆ అమ్మాయి ఎవరు, మోనాలిసా, కొంతమంది యాక్టర్స్ కష్టపడి అంత ఫాలోవర్స్ కూడా లేదు వాళ్ళకి, ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు. ఏమైనా టుపుకుని మహాకుంభలో ఏంది లక్క, ఏం పత్తాలా ఇది లక్కని,
షే అంటే అమ్మాయి అందంగా ఉందని తీసుకొని వచ్చి మన వాళ్ళు అది సోషల్ మీడియా చేసింది సార్. అదే చెప్తున్నా, సోషల్ మీడియా చేసిందండి. ఇంకా వాళ్ళ రీల్స్ చూస్తే ఇదా టాలెంట్ అండి. సగం బట్టలు ఉండదు, ఏదో ఒకటి డాన్స్ ఆడతారు, స్టెప్స్కి సంబంధం ఉండదు, సాంగ్ స్టెప్స్కి సింగ్ ఉండదు. అమ్మా అక్కడ లైక్లు ఇంకా కామెంట్స్లో చూస్తే నిజం చెప్తున్నా, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉండవు అంత. ఏందో కాదు, అక్కడ అన్ని చేసేదెవరు? అక్కడ లైక్స్ కామెంట్స్ ఇచ్చేది అబ్బాయిలా అమ్మాయిలా? ఈక్వల్ అంటే మాక్సిమం అబ్బాయిలే కదా. అమ్మాయిలు చేసేది ఎవరు? అదే అంటున్నాను, చేసేది ఎవరు? చేసేదా అమ్మాయి, అబ్బాయి కమెంటు. అబ్బాయి చేస్తే అమ్మాయిలు కమెంట్ ఇస్తారు. నేను అబ్బాయిల గురించి చూపిస్తా. కొంతమంది ఆ బాడీలు తెచ్చి ఇలా వెళ్తున్నారు రోడ్ పైన, షర్ట్ ఇప్పేసి, కింద కమెంట్లు చూడండి, ఓ వావ్ అంట. ఏంది షర్ట్ ఇప్పేసి రోడ్లో నడుచుకోవడం వావ్? అది ఎప్పుడో సల్మాన్ ఖాన్ గారు చేశారు, అప్పుడు వావ్ గివ్ చెప్పలే చెప్పారు సార్. అప్పుడు కూడా ఫ్యాన్ సల్మాన్ ఖాన్ గారు అంత లేదు. ఆయన్ని అప్పుడు వెంటనే స్టార్ అవ్వాలి కదా, వీళ్ళేమో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. షర్ట్ ఇప్పగానే ఓవర్ నైట్ స్టార్. ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే కదా సార్, అందరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అందరూ హీరో, ఆల్ ఓవర్ నైట్ స్టార్స్. ఇంకా లాస్ట్ మూవీలో, ఇప్పుడు లాస్ట్ మూవీ కాదు, ఇప్పుడు కరెంట్ ఒకటి మూవీ పైప్ లైన్ ఉంది, హీరో లీడ్గా, పెద్ద ఇది సెటప్. వీ వాంటెడ్ టు టేక్ ద 2 heroines, one face, we wanted new face. I'm not going to mention names. వీళ్ళేమో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్, బాంబే నుంచి ఇవన్నీ. ఓకే, వీ విల్ డూ ఇట్, ద ప్రాజెక్ట్ ఇస్ నైస్, దిస్ అండ్ దట్, వాట్ ఎవర్. వాళ్ళు వచ్చిన రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడతారు. దాని తర్వాత ఐ విల్ స్టే ఇన్ హయాత్ అని అంటారు. ఓకే పర్లేదు, ఇచ్చేస్తాం. రెమ్యునరేషన్ అడిగితే నాకైనా ఎక్కువ అడుగుతున్నారు. నా డైరెక్టర్, ఏం సంజయ్, ఏం చేయాలి సంజయ్ అంటే, వద్దులే శివ, మన చూసుకో అంటే, లెట్స్ ఫిల్టర్. ఎవరో ఒక సెన్సిబుల్ అమ్మాయి దొరుకుతుంది, టెల్ దెన్ లెట్స్ ఫిల్టర్, వద్దులే. అట్లా కూడా మీరు ఆడిషన్స్ చేస్తున్నారనమాట? అవును, న్యూ ఫేస్ కావాలంటే అక్కడే వెళ్ళాలి కదా, సోషల్ మీడియా దగ్గరే వెళ్ళాలి. వాళ్ళేమో అలా ఉన్నారు. అడిగితే వై దిస్ మచ్ వీఆర్ గివింగ్ యూ మూవీ ఆపర్చునిటీ అంటే లాంగ్ రన్ కదా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వన్ డే వన్ బ్రాండ్ ఇస్ పేయింగ్ మీ 2.5 lakhs. సో క్యాల్కులేట్ ఫర్ 45 days ఆఫ్ యువర్ షూట్. అలా పెడితే 45 days 45 brands వచ్చి నీకు ఇస్తున్నారా డబ్బులు? ఏందో తెలుగు మూవీస్, సౌత్ మూవీస్కి రావాలంటే జనాలు కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఇక్కడ నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నారు, ఐ వాంట్ హయాతు 2.5. ఏందో ఈరోజు అయితే నిజంగా నేను చాలా ఫన్ ఎంజాయ్ చేస్తున్నాను. లేదు, లాస్ట్ టైం ఆయన డైరెక్టర్ పేరు శివ. నేను చెప్పాను, శివ ఈ ఆడిషన్లు, ఈ అమ్మాయిలు వీళ్ళందరూ ఉన్నారు కదా, నా అసలు పిలవకు. నా నోటి నుంచి ఏది జారిపోయి ఏం మాట్లాడుతున్నా నాకే తెలీదు. అమ్మాయి అబ్బాయి చూడకుండా నేను మాట్లాడతా, ఇరిటేషన్ వస్తుంది, నేను వెళ్ళిపోతా. నీ కర్మ, నువ్వు సావు, నువ్వు డైరెక్టర్ కాబట్టి, నన్ను మాత్రం పిలవకు. సో మరి దానికైతే టూ మచ్. అంటే ఆల్రెడీ ఒక హీరోయిన్ వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అనేది నార్మల్ థింగ్, బట్ ఆడిషన్కి వచ్చి అంటే ఒక బ్రాండ్, అదే మీరు చెప్పిన పాయింట్ చాలా మంది చెప్తున్నారు. వైఫ్ కూడా షీ ఈస్ డూయింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ సోషల్ మీడియా. షీ డిడ్ అ మూవీ, నాతో బాబీ మూవీ చేసింది. షీ ఈజ్ ఆల్సో సపోజ్ టు హ్యాస్ 15 lakhs or something. I know how much she charges per brand shoot. Okay. One day she charges 175 to whatever it is. ఒక రీల్కి షీ చార్జెస్ 1.5 like that. వెన్ ఇట్ కేమ్ టు మూవీ, షీ ఆ సెన్స్ ఉంది. నాకు ఆపర్చునిటీ దొరికింది. షీ టుక్ వెరీ లెస్, 3 lakhs or 2 lakhs తీసుకుంది. ఓ వెరీ నైస్. బికాజ్ దిస్ ఈస్ అ బిగర్ స్కేల్. దానికైనా అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇది ద హోల్ వరల్డ్ విల్ సీ, ద హోల్ స్టేట్ విల్ సీ అని అలా చాలా తక్కువ మంది ఉన్నారు. నా వైఫ్ కాబట్టి నేను పొగొట్టలేదు, ఆ సెన్స్ కొంచెం ఉండాలి కొంతమందికి. బట్ అట్లా ఇప్పుడు చాలా తక్కువ. అంటే మీరు చెప్పిన రీజనే జనరల్గా ఇప్పుడు మేము కూడా ఏదైనా ప్రమోషన్కి కానీ ఇట్లా అన్నప్పుడు, యాక్చువల్గా నాకు 1 monthకి బ్రాండ్ వాళ్ళు ఇస్తుంటేనే అయిపోతుంది, ఒక 3-4 brandsని ప్రమోషన్ చేస్తే ఎర్న్ చేస్తున్నాను, సో మీరు ఇచ్చేది చాలా లెస్ అమౌంట్ అని చెప్పి చెప్తున్నారు. అదైతే నిజం, ట్రూ. మేము కూడా ఒక 2-3 ప్లేసెస్లో అది వేరే బ్రాండ్స్ సంథింగ్. అన్నిటికీ ఒక బాక్స్లో కలపడం
ఉండదు. మూవీ ఈజ్ డిఫరెంట్, ఈవెంట్స్ ఆర్ డిఫరెంట్, యువర్ బ్రాండ్ ప్రమోషన్స్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ హ్యాజ్ అండ్ రీచ్. వీళ్ళు ఏదేందో అమ్మా, నేను 2-3 days కూర్చున్నా ఆడిషన్స్ టైంలో పిలిచి, నేను ఇదిగో ఇంకో కొంతసేపు కూర్చుంటే నేను మొత్తం బిల్డింగ్ తగలబెడతాను చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నేను నా వల్ల కాదు, వీళ్ళతో పాటు అన్నికి తగలబెడితే పీడ పోతుంది. అంటే అంత ఫ్రస్ట్రేట్ వాళ్ళు చెప్పే విధంగా మాట్లాడి, నువ్వు ఏమైనా ఐశ్వర్య రాయ నువ్వు అది డిమాండ్స్లకి, ఆమె కూడా అది అడగదు. అంత పెద్ద స్టార్ కూడా. సో చూడండి సార్, కొంచెం తెలుగు వాళ్ళని కూడా చూడండి మీరు. మన తెలుగు మీరు తెలుగు అమ్మాయిలు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ డిమాండ్స్ చూడాలి. ఓ షమ్మ, అది కూడా అయిపోయింది. కిస్సింగ్ సీన్ ఉంటే దిస్ ఈజ్ మై రెమ్యునరేషన్, లేకపోతే ఇది స్టోరీలో వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ స్టోరీ, వై యూ కెన్ టేక్ అవుట్ నో దట్ సీన్ అంట. ఎందుకు సార్ తెలుగు అమ్మాయి యూ కెన్ టేక్ అవుట్ దట్ సీన్, ఇలా తీస్తే బాగుంటుంది అంటే, అయ్యమ్మా డైరెక్టర్ని డైరెక్షన్ నేర్పిస్తున్నావా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మన పని మానేసి మేము ఇంట్లో కూర్చుంటాం, నువ్వే డైరెక్ట్ చెయ్యి. ఇలా అయిపోయింది. మీరు మాత్రం మంచి ఫ్రస్ట్రేటెడ్ లో ఉన్నట్టున్నారు. లేదు, నేను ఇలానే ఉంటా వాళ్ళ ముందర కూడా. ఒక అమ్మాయికి చెప్పేసి డోర్ ఆడ ఉంది వెళ్ళిపో, క్యాబ్ ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేస్తాం. ఎప్పుడు నాకు ఫిల్టర్ ఉండదు, చిరాకు వచ్చిందంటే ఎవడైనా సరే నేను చెప్పేస్తా. కాదు, క్యాబ్ బుక్ చేయమంటే నేను చెప్పాను, డోర్ అక్కడ ఉంది, క్యాబ్ కావాలంటే చెప్పమ్మా నేను బుక్ చేస్తా, ప్రీమియం సెడాన్ కావాలా మినీ సెడాన్ కావాలా ఏది కావాలా అది కూడా చేస్తా. ప్రశాంతంగా హాయిగా లగ్జూరియస్గా వెళ్ళు, మళ్ళీ కనిపించకు మాత్రం. కానీ మీకు ఈ మొత్తము ఈ సర్కిల్, ఈ ఆడిషన్స్ ఇవన్నీ అప్పుడు మీకు మంచి అనుభవం వచ్చినట్టుంది. లేదు, వాళ్ళు బలవంతం పిలిపించి కూర్చొని నీ ఒపీనియన్ కావాలంటే నా డైరెక్టర్ కూర్చోబెట్టాడు. దాని తర్వాత నేను చెప్పాను, అసలు ఈ ఎక్స్పీరియన్సే వద్దు నాకు, అసలు వేస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు వద్దు అలా అని చెప్పారు. నేను ఆల్రెడీ ఏడీగా చేశాను, వద్దు అసలు. ఆల్రెడీ ఏడీగా దేనికి నేను కూడా విన్నాను, యాజ్ ఎ రైటర్, అండ్ మీరు ఏడీగా కూడా వచ్చారు. రైటర్ కాదు, నేను ఏడీగా నక్షత్రంలో కృష్ణవంశీ గారి దగ్గర చేశాను. ఏడీగా చేశారు, ఓకే సూపర్. యాక్చువల్లీ ఆ టైంలో మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర, ఇది పర్ఫెక్ట్ అన్నప్పుడు? అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అది ఒక స్కూల్. మూవీ గురించి నేర్చుకోవాలంటే అది ఒక స్కూల్, ప్రాపర్ స్కూల్. కృష్ణవంశీ గారు, చాలామంది అలా డైరెక్టర్స్ ఉన్నారు. కృష్ణవంశీ గారు మీకు గుర్తొచ్చేది ఆయన అనగానే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక సీన్. ఇప్పుడు రాజమౌళి గారు అనగానే ఆయన ఏ సీన్ అయినా యాక్ట్ చేసి చూపిస్తారు, అండ్ ఆయనదంతా ఒక డిఫరెంట్ స్కూల్ అని చెప్పేసి అంటుంటారు. సో ఇంకొకరు పూరి జగన్నాథ్ గారు, సో రియాలిటీ ఉంటుంది, అండ్ ఆయన చాలా షార్ట్ టైంలో తీస్తారు, అండ్ మామూలుగా బయట జరిగేదే ఎక్కువ ఆయన మూవీస్లో కనిపిస్తుంది. అలా కృష్ణవంశీ గారు అనగానే మాకు గుర్తొచ్చేది ఆ మొత్తం ట్రెడిషన్, అదంతా ట్రెడిషన్ ప్లస్ డీటెయిల్, అటెన్షన్ టు డీటెయిల్ ఉంటుంది ఆయనకి. ప్రతి డీటెయిల్కి అటెన్షన్ ఉంటుంది ఆయనకి. ఆ పువ్వు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఒక పువ్వు ఉంటుంది, అదేమో వంకరగా ఉంటుంది, లేదు అని సీదాచి, అది ఎవరు కనిపించదు, కానీ ఆ పర్ఫెక్షన్ ఉంటుంది ఆయనలో. కృష్ణవంశీ గారికి కనిపిస్తుంది. అవును. మరి నెక్స్ట్ ఆయన కాంబినేషన్ ఏమి సినిమా మీరు? ఇంకా ఆయన తెలీదు, నేను ఇంకా అలా ఏం లేవు, అలా ఏం అనుకోలేదు ఇప్పుడు. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఈ డైరెక్టర్తో ఈ కాంబినేషన్లో నేను తీయాలనేది? ఒక డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు? నాకు డ్రీమ్ డైరెక్టర్ అని లేదు. నాకు ఫర్ మీ ఆల్ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్. సౌత్ మూవీస్లో ఆల్ డైరెక్టర్స్ ఆర్ మై డ్రీమ్ డైరెక్టర్స్. ద టాలెంట్ దట్ ఈస్ దేర్ హియర్ కెనాట్ బి ఫౌండ్ ఎనీవేర్. అంతే. Very clearly you can take this as a very controversial statement, not a problem, this is reality, which is also happening. Ante. People from other industry wants our directors, wants our actors. Yes put true. Results are showing. So yes. For me it has always been, I want to work with all the South Indian directors. Adi Malayalam aina sare, Tamil aina sare, Telugu aina sare, Kannada aina sare. So మీరు చెన్నై డ్రీమ్ యాక్టర్స్ ఉన్నారు. డ్రీమ్ యాక్టర్స్ అండ్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మళ్ళీ తమిళ్లో వస్తే అజిత్ గారు, మలయాళం వస్తే దుల్కర్, ఫహద్ ఫాజిల్ గారు, బాలీవుడ్లో వస్తే ఐ లైక్ పంకజ్ త్రిపాఠి, ఆలియా భట్, కీర్తి సానన్. దెమ్ ఐ వాంట్ వర్క్. నౌ రీసెంట్ మై ఫేవరెట్ ఇన్ బాలీవుడ్ ఇస్ విక్కీ కౌశల్. చావా చూసాను,
అమ్మ అసలుకి ఇంత పెద్ద అది చూసిన తర్వాత నిజంగా అసలుకి గూస్ బంప్స్. ఆయన కనిపించలే, విక్కీ కౌశల్ కనిపించలే, అది ఆయన సంభాజీ శివాజీ కనిపిస్తున్నారు. ఆయనే కనిపిస్తున్నారు సీరియస్లీ. అసలుకి అమ్మో ఆ టైంలో ఆయన్ని అసలు బాధలు పెట్టి నేను ఆ మూవీ థియేటర్లో చూస్తున్నా మూవీ. ఆ లాస్ట్ సీన్ టార్చర్ సీన్ ఉంటుంది కదా, అదే చెప్పబోతున్నా. అసలుకి నా చేతిలో ఆ పెద్ద బాటిల్ కోక్ ఉంటుంది కదా, ఇలా ఉండే, ఇలా పట్టుకున్నాను. పక్కన ఒక చిన్న పిల్లోడు కూర్చున్నాడు, ఆ పిల్లోడు పక్కన వాళ్ళ పేరెంట్స్. ఆ సీన్ జరుగుతుంటే నాకు ఎంత కోపం వచ్చింది. ఆ ఔరంగజీబ్, ఆ ముఘల్ రూలర్స్ ఇవన్నీ అనుకోకుండా దాన్ని పిసికేసాను మొత్తం. ఈ పిల్లోడు ఆ ఫాదర్ భయపడి ఆడిని వేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టిండు, సీట్ ఖాళీ అయిపోయింది. ఇలా చూసాను, సారీ నిజంగానే ఆ ఎమోషన్ అంతే, ఎవరికైనా కదా, మీకే కదా, మీకు ఆ టైంలో అట్లా ఉంది. బట్ అందరికి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అసలుకి సూపర్, అసలుకి మామూలుగా కాదు. అది కూడా వాళ్ళు ఏంటంటే 50% అంట చూపించారు. వాట్ రియలీ హ్యాపెన్ టు వాట్ దే షోడ్ ఇస్ ఓన్లీ 50%. సమ్ 29 days or 21 days దే టార్చర్డ్. ఆ తోల్ని, స్కిన్ని మెల్లమెల్లగా పీల్ ఆఫ్ చేశారు. తర్వాత చదివాను, అక్కడ మొత్తం డీటెయిల్గా రాసింది. ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రివర్ పక్కనే రివర్ ఉండే కదా, దానిలో పడేశారు. ఇంకా మొత్తం వాన్ చేశారు. ఎవరైనా ఆ బాడీని ఆ పీసెస్ తీసుకొని సమాధి కట్టడానికి ట్రై చేస్తే, ఏదైనా ట్రై చేస్తే వాళ్ళకు సేమ్ జరుగుతుంది. కానీ ఎవరో ఒకళ్ళు ది కలెక్టెడ్, ది స్టిచ్డ్ హిస్ బాడీ అండ్ ఒక సమాధి కట్టారు. గ్రేట్ గ్రేట్ అసలుకి. నిజంగా అలాంటి వాళ్ళు మళ్ళీ అసలుకి రారు అసలుకి. అమ్మో ఎంతమంది ఈరోజు, అందుకే మనం ఇంత హ్యాపీ ఉన్నాం ఫ్రాంక్లీ. వాళ్ళందరూ అలా చేసి సాటిస్ఫాక్షన్స్ వల్లనే వాళ్ళందరూ. ఆయనలాగా రూలర్స్ లేదంటే ఈ పాటికి ఇండియానే ఉండదు, వేరేలాగా ఉంటుంది. ఇంత హ్యాపీగా అసలు ఇంత మనకి స్వతంత్రం ఎక్కడ దొరికేది అసలుకి. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే కనుక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను చూస్తూ ఉంటా కొన్ని స్టోరీస్, కొరియన్ స్టోరీస్, కొరియాలో జరిగేవన్నీ చెప్తూ ఉంటుంటే, అక్కడ రూల్స్ చెప్తూ ఉంటుంటే అనిపిస్తుంది, బాబో ఇక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. వేరే కంట్రీ అయితే ఈ ఫ్రీడమ్ ఇవన్నీ. ఇండియా బెస్ట్ ప్లేస్. వేరే కంట్రీ అయితే అసలుకి ఫ్రీడమ్ అంతా ఉండదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వరల్డ్లో చూస్తే అలానే అనిపిస్తుంది. యుక్రెయిన్ అయినా సరే, రష్యా అయినా సరే, బంగ్లాదేశ్లో అయినా సరే, పాకిస్తాన్లో అయినా సరే, ఎక్కడ సేఫ్ లేదు. చైనా కూడా, యుఎస్లో కూడా సేఫ్ లేదు. యుఎస్లో కూడా చాలా మంది ఎప్పుడు గవర్నమెంట్ మారితే, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ట్రంప్ వచ్చాడు, మళ్ళీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి రావడం. ఎప్పుడైనా యుఎస్ సేఫ్ కాదండి. అది ఆయన రాకముందు, దాని ముందు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎన్నిసార్లు న్యూస్లో వచ్చింది కదా, స్కూల్లో వచ్చి ఎవడో గన్తో అందరినీ చంపేశారు. అసలు యూఎస్ ఇస్ నాట్ సేఫ్, జస్ట్ టు విజిట్ అంతే. 7 days 10 days వెళ్ళి హాయిగా విజిట్ చేసి రావడం అంతే. మీరు వెళ్ళేసి వస్తుంటారా? యూఎస్ చాలా బీన్ లాంగ్ టైమ్ ఐ విజిట్. రీసెంట్గా న్యూజిలాండ్ అవన్నీ వెళ్ళాను. ఓకే, మీ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు? ఇండియా. అవన్నీ జస్ట్ లుక్, ఫోటోగ్రాఫ్స్ బాగుంటుంది అంతే. మామూలుగా అయితే న్యూజిలాండ్ వాజ్ అ వెరీ నైస్ ప్లేస్. వెరీ అమంగ్ ఆల్ ద కంట్రీస్ న్యూజిలాండ్ ఒక పీస్ఫుల్ కంట్రీ ఫెల్ట్. ఇక్కడ ఉండొచ్చు, బాగుంది. ఓకే, సో ఇంకా మీ మదర్ గురించి. మీ మదర్ ఒక మంచి ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చూసాను, ఫ్లవర్ పాట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఎంత నీట్ గా ఆర్గానిక్ గా చేశారు. డీటెయిల్, చాలా అటెన్షన్ టు డీటెయిల్. అసలు చిన్న పాట్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంత కనెక్టివిటీగా చాలా బాగా అనిపించింది. చేస్తుంటారు ఇంట్లో కానీ, అంటే వర్కింగ్ ప్లేస్ ఏమైనా ఉందా ఇట్లా? లేదు, ఇప్పుడు రిటైర్డ్. లాస్ట్ 4 years షీ క్విట్. ఓకే, ఓన్ ఇల్లు అవన్నీ డిజైన్ చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళ రిలేటివ్స్, తెలిసిన ఫ్రెండ్స్కి అడ్వైస్ ఇస్తుంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్. ఓకే, అంటే మామూలుగా నాకు ఎప్పుడు ఒక డౌట్, బ్రహ్మాజీ గారు ఎంత ఫన్నీ అంటే, ఆయన వచ్చారు అంటే అసలు మామూలుగా కాదు, అది ప్రెస్ మీట్ అయినా ఈవెంట్ అయినా మేమైతే పడి నవ్వుతూ ఉంటాము. జనరల్గా ఇంట్లో కూడా అట్లనే ఉంటారా, లేదంటే ఆయన సీరియస్? ఈ మధ్యలో కొంచెం ఫన్నీ అవుతున్నారు ఇంట్లో, వయసు వచ్చింది కాబట్టి ఫన్నీ అవుతున్నారు. దాని ముందు ఆయన అసలు ఒక స్ట్రిక్ట్గా ఒక గోడలాగా ఉంటారు. అంటే గోడ మీద ఏదైనా విసిరేస్తే రియాక్షన్ రాదు కదా, ఏదైనా చేస్తే అలానే ఉంటుంది, అక్కడనే ఉంటుంది. ఆయన అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఫన్నీ అవుతున్నారు. ఇప్పుడు ఇంకొంచెం మేబీ ఓపెన్ అప్ అవుతున్నారు. ఎందుకు, మేబీ మా ఓడు పుట్టాడు కాబట్టి అప్పటి నుంచి యాక్చువల్లీ చేంజెస్ చూసాము. ఓకే, అప్పటి నుంచి కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి.
ఓకే, సూపర్ సూపర్. సో ఇండస్ట్రీలో మీరు క్లోజ్ పర్సన్స్ అంటే ఎవరు? అంటే ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్ సర్కిల్. నేను లేదండి, బ్యాచ్. ఐ నో ఎవ్రీబడి, దే నో మీ. నేను రెగ్యులర్గా ఎవరితో తిరుగును, అలా లేదు. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడడం అని ఇట్లా బ్యాచెస్ ఉంటారు కదా. నేను అసలు బయట నుంచి వెళ్ళను. వర్క్, మీటింగ్స్, బయటికి వెళ్తా, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్, అంతే. అదర్వైజ్ ఐఎమ్ అట్ హోమ్. ఓకే. నా జిమ్, నా డాన్స్ క్లాసెస్, ఇవే. నైట్ టైం ఒక ట్రెడిషన్ ఎవ్రీడే 9:30, 10 డిన్నర్ అవ్వగానే నేను, నా వైఫ్, మా ఓడు, మై సిస్టర్ ఇన్ లా లివ్స్ విత్ మీ. ఓకే. విత్ అస్. మేము నాని పెట్టుకోలేదు. పిల్లోడు జనరల్ అందరూ నాని పెట్టుకుంటారు కదా, నేను పెట్టుకోలేదు. మై సిస్టర్ ఇన్ లా టోల్డ్ దట్ ఐ విల్ క్విట్ మై జాబ్, ఐ విల్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ విల్ టేక్ కేర్. సో నైస్. సో వీ ఆల్ గో అవుట్, ఒక రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ పైన వేసుకొని ఏదో చాయ్ కుట్లో చాయ్ తాగేసి వచ్చేస్తాం. మంచి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్రహ్మాజీ గారు, నాకు ఎప్పుడు డౌట్, అసలు ఆయన నేను చిన్నప్పుడు ఆ గులాబీ టైంలో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన బాపు వరకు, బాపు కూడా మంచి సక్సెస్లో ఉంది, మంచి సూపర్ హిట్, అండ్ అన్ని రెస్పాన్సిబిలిటీ మొత్తం బ్రహ్మాజీ గారే తీసుకొని చేశారు. ప్రతి ఆర్టిస్ట్ వచ్చేసారు. అసలుకి మేమే షాక్ తెలుసా, డేట్స్ టైమే దొరకట్లేదు. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటేనే ఒక ఈవెంట్కి రావాలంటే చాలా కష్టం అవుతుంది. నాగార్జున గారే వచ్చారు. నేను అసలుకి షాక్. రానా గారు వచ్చేసారు, మళ్ళీ నెక్స్ట్ ఈయన సత్యదేవ్ గారు వచ్చేసారు, ఇంక ఇలా అందరూ, మన కల్కి డైరెక్టర్ నాగవంశీ గారు ఆయన వచ్చేసారు. అసలు అందరిని ఎవరిని మిస్ చేయలే. ఒక్క ఈవెంట్కి ఒక ఆర్టిస్ట్ని తీసుకొని రావాలి అంటే ఎంత టఫ్ మాకు తెలుసు, యాజ్ ఏ జర్నలిస్ట్గా. పాపం వాళ్ళు మీకు తెలుసు అంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకుని ప్రాపర్గా మంత్స్ ముందు ప్లాన్ చేసుకుని, సార్ మీ డేట్ ఫ్రీ ఉంటేనే మేము ఆ రోజు ఈవెంట్ పెట్టుకుంటామని చెప్తారు. ఆయన అలా ర్యాప్ పెట్టుకున్నారు అందరితో. అంతే. అసలు పైన అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే అసలు పక్కకు వెళ్ళిపోయి తీసుకొని ఈజీగా ఎట్లా అంటే ఫ్రెండ్ కి కాల్ చేసి మన ఇక్కడే ఉన్నాము రా చాయ్ తాగుదామన్నట్లు. నిజంగా ఈవెంట్స్ కి అందరూ అలానే వచ్చారు. ర్యాప్ డెవలప్ చేశారు ఆయన. అది ఎలా తెలీదు, నాలో అది లేదు. నేను చాలా దూరంగా ఉంటాను అందరి దగ్గర నుంచి. నా వర్క్ చూసుకుంటా, నా ఫ్యామిలీ దగ్గర ఉంటా. నాకేంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి నా పాస్ట్లో. పీపుల్ హు హవ్ చీటెడ్ మీ, ఫ్రెండ్స్, క్లోజ్ పీపుల్. సో ఆ టైం నుంచి నేను వద్దులే, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కాంప్లికేషన్స్, అసలు ఎవరు లేరంటే కాంప్లికేషన్స్ లేదు. అంటే బిజినెస్ వైజా లేదు అంటే ఫ్రెండ్స్ వైజా? ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ. సో ఐ డెంట్, అది ఆ ఒక లెసన్ లెర్న్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు గో జస్ట్ బీ విత్ మై ఫ్యామిలీ. చేసిన ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనే, అంతే. వాళ్ళతో చిల్ అవుతుంది, అంతే. చిల్లని కాదు, కీప్ ఇన్ టచ్, ఎప్పుడైనా కలవడము. ఓకే. నాకు మీది కూడా కాదు కానీ బ్రహ్మాజీ గారు డైట్ ఏంటో చెప్తారా? ఆయనకి డైట్ అని ఏం, అది మమ్మీకే తెలుసు. ఆ మమ్మీ వల్ల ఆయన అలా ఉన్నారు. ఓకే. లేకపోతే రోజు బిర్యానీ, రొయ్యల్ ఫ్రై, గోంగూర పచ్చడి, ఆయన వదిలేస్తే అదే అది ఆయన లైఫ్ స్టైల్. అది అవునా? పెద్ద స్క్రీన్లో 24 hours మూవీ ఏదో చూడడం, పక్కన బిర్యానీలు, అది ఆ రొయ్యలు, ఆ గోంగూర, అది ఇది అన్నీ తినేసి కూర్చోవడం, అది ఆయన స్టైల్ ఉంటుంది. ఓకే. మమ్మీ ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. లేదు, అప్పుడు ఫుడ్ డైట్ కంట్రోల్ బాగా చేస్తారు మమ్మీ, బాగా, చాలా బాగా. అవన్నీ వద్దని చెప్పి డైట్ ఫుడ్ ఇస్తూ ఉంటారు. బట్ డైట్ ఫుడ్ అని కాదు, ఆయన ఏజ్ ప్రకారం, ఆయన హెల్త్ ప్రకారం ఆయన తను మేనేజ్ చేస్తుంటారు. సో మీరు ఆయన దగ్గర తీసుకునే టిప్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా మిమ్మల్ని బాగా కోపడిన విషయం కానీ ఏమైనా ఉందా? మా మధ్యలో చాలాసారి గొడవలు జరుగుతుంటాయి, అది ఉంటుంది. డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. ఆయన వేరే జనరేషన్ నుంచి, నేను వేరే జనరేషన్, సో ఆ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఉంటుంది. ఆయన పాయింట్ ఫోర్స్ అంటే పెట్టడానికి ట్రై చేస్తారు, నా పాయింట్, నా ఎక్స్పీరియన్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. నా ఒక డైలాగ్ ఉంటుంది ఆయనకి, మీరు ఎక్స్పీరియన్స్డ్, దీస్ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు. దట్ డజంట్ మీన్ వీ డోంట్ నో ఎనీథింగ్. నౌ న్యూ జనరేషన్ ఇస్ క్రియేటింగ్ హిస్టరీ. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, హౌ ఆర్ దే క్రియేటింగ్ హిస్టరీ? వీ నో సంథింగ్, యూ గివ్ అస్ అడ్వైస్, డోంట్ ఫోర్స్ ఇట్. ఓకే. సో అట్లాగా గైడ్ అస్, డోంట్ ఫోర్స్ ఇట్. ఇదే రైట్ అని, ఇట్స్ నాట్ నీడెడ్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ రైట్. టైమ్ హెస్ చేంజ్డ్, థింగ్స్ హెవ్ చేంజ్డ్. ఎస్, సూపర్ సూపర్. సో నెక్స్ట్ అయితే ప్రాజెక్ట్స్, ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీ 2 movies రిలీజ్ అవుతున్నాయి, అండ్ బిజీ విత్ యువర్ కిడ్. అవును, వెరీ బిజీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద మూవీస్లో కూడా చేస్తున్నారు. సో ఇప్పుడైతే అసలుకి
ఎలా టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? పక్కన హౌస్ మేనేజ్మెంట్, ఒక పక్కన బాబు, ఒక పక్కన మూవీస్, మళ్ళీ మీ ఓన్ ఒక 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి కదా. సో మొత్తం ఎట్లా టైం టేకెన్ ఎట్లా సరిపోతుంది అసలుకి? ఏదో చేస్తున్నా. అదే మీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మీరు అడిగారు ఎలా ఉన్నారు, నేనేం చెప్పాను, మీ దయ వల్ల. లేదు, అప్పుడు కూడా నేను ఒక డైలాగ్ చెప్పాను, అది నా దయ కాదు సార్, మీ హార్డ్ వర్క్ అని. అదే నేను చెప్పాను, జనాల దయ. లేదు, చాలా బాగా. ఇప్పుడు జిమ్ కి అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీరు చాలా అప్పుడు కూడా పిట్టకదప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉన్నారు? ఇంకా లేదు, పిట్టకథ తర్వాత చాలా చేంజ్ అయ్యాను. పిట్టకథ అప్పుడు బాగా గట్టిగా తినేవాడిని, దాని తర్వాత నేర్చుకున్నా, అరే ఇలా కాదురా బాబు, మనం ఒక డిసిప్లిన్ రొటీన్కి రావాలని. సో మీ రెగ్యులర్ రొటీన్ ఏంటి అసలు? ఎట్లాంటివి తీసుకుంటారు? పొద్దున 5:30-6 జిమ్లో ఉంటా, 2.5 hours. ఒక 45 minutes బ్రేక్ తీసుకుని డాన్స్. ఆఫ్టర్ ద డాన్స్ క్లాసెస్ ఓన్లీ ఫర్ 1 hour or something. ఇంటికి వచ్చి విత్ మై సన్, బికాజ్ నా వైఫ్ మొత్తం నైట్ కొంచెం అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. 12 o'clock దాకా తనని, 12 or 10 o'clock దాకా నేను పడుకుని ఇస్తాను. టిల్ దెన్ నేను టేక్ కేర్ చేస్తాను మా వాడిని. తను లేచిన తర్వాత దెన్ ఐ స్టార్ట్. నేను ఎప్పుడు ఏదైనా మీటింగో ఏదైనా పోస్ట్ లంచ్ పెట్టుకుంటా, అందుకే మీతో కూడా పోస్ట్ లంచ్ అన్నా. ఎస్ అందే మీ టైమింగ్ షెడ్యూల్ బట్టి ఎవరైనా, అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా వాళ్ళ షెడ్యూల్లో మార్నింగ్ టైం మొత్తము వాళ్ళ దీనికి ఫిట్నెస్కి కానీ, వాకింగ్ అని, ఫిట్నెస్ అని ఉండాలి. ఇలాంటి నడిచిపోతూ ఉంటుంది రెగ్యులర్ రొటీన్లో. చాలా మంది హీరోస్ని, ఆర్టిస్ట్ని ఎవరు చూసినా సరే ఇది మా జిమ్ టైము, ఇది ఈ టైం, అది కంపల్సరీ. బికాస్ దట్ ఈస్ అదే, దానివల్లనే మాకు వర్క్ వస్తుంది. ఎస్, దానివల్ల. సో దాన్ని కరెక్ట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎస్ అలానే మీరు కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదంతా చేస్తున్నారు కాబట్టే మీకు మిగతా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో నేను చూసాను కూడా, ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు అందరూ అట్లాంటి థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాలి అంటే కనుక. అలాంటి థ్రిల్లర్స్, అది జస్ట్ ఓటీటీ రిలీజ్, నాట్ థియేటర్. బట్ వాట్ ఎవర్ ఏదైనా సరే సేమ్ ఇప్పుడు అలాంటి స్టఫ్ కోసమే చూస్తున్నారు. ఈ రోజుల్లో థియేటర్స్ కన్నా ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నారు. అంటే నేను ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఓటీటీ సర్కిల్ ఆల్సో. సో అందుకే ఈ మూవీ తీస్తున్నప్పుడు నేను ముందే చెప్పాను, మనం ఓటీటీ టార్గెట్ చేద్దాం, థియేటర్ వద్దు అండి. ఎస్ బట్ చాలా బాగున్నారు ప్యాడింగ్ కానీ అందరు కానీ. బట్ ఇది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఓటీటీ కూడా. ఆల్రెడీ అయిపోయింది, అన్ని టాక్స్ అన్నీ అయిపోయినాయా దేనిది? ఓటీటీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఆహాకి అనుకుంటా ట్రై చేస్తున్నారు, అంటే అక్కడ టాక్స్ జరుగుతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఫన్ చిట్ చాట్. నేనైతే ఫుల్గా నవ్వుతూనే ఉన్నానండి. సో మీరు కూడా ఎపిసోడ్ ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తున్నానండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.